వేసవి ఇది ఇంకా మార్చి నెల మొదటి రోజులు మాత్రమే, కానీ అంతలోనే వేడి దంచేస్తోంది. ఎండకు వెళితే చర్మం మాడిపోతుంది అన్నంతగా సూర్యుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. మరి మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే నెల ఏ విధంగా సాగుతుంది అనే ఆందోళన నెలకొంది. మరి నిజంగానే ప్రతి ఏడాది కన్నా ఈ వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయా? వాతావరణ విభాగం ఏం చెబుతోంది, నిపుణులు ఎటువంటి సూచనలు చెబుతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశవ్యాప్తంగా వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వచ్చే వారాల్లో ఇవి 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈసారి వేసవి కాలం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే నెలల్లో తీవ్ర వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వైద్య నిపుణులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువసేపు పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వైద్యుల సూచనల ప్రకారం వేసవి కాలంలో రోజుకు ఎక్కువ నీరు తాగటం చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం, లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నిమిషాల్లోనే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక రైతులకు కూడా వ్యవసాయ నిపుణులు సూచనలు చేస్తున్నారు. పంటలకు సరిపడా నీటిపారుదల కల్పించడం, నేలలో తేమ ఉండేలా చర్యలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. మొత్తంగా ఈసారి వేసవి ప్రభావం కొంత తీవ్రత ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ఇది ఇంకా మార్చి నెల మొదటి రోజులు మాత్రమే, కానీ అంతలోనే వేడి దంచేస్తోంది. ఎండకు వెళితే చర్మం మాడిపోతుంది అన్నంతగా సూర్యుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. మరి మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే నెల ఏ విధంగా సాగుతుంది అనే ఆందోళన నెలకొంది. మరి నిజంగానే ప్రతి ఏడాది కన్నా ఈ వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయా? వాతావరణ విభాగం ఏం చెబుతోంది, నిపుణులు ఎటువంటి సూచనలు చెబుతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశవ్యాప్తంగా వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వచ్చే వారాల్లో ఇవి 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈసారి వేసవి కాలం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే నెలల్లో తీవ్ర వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వైద్య నిపుణులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువసేపు పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వైద్యుల సూచనల ప్రకారం వేసవి కాలంలో రోజుకు ఎక్కువ నీరు తాగటం చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అత్యవసరమైన
అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం, లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నిమిషాల్లోనే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక రైతులకు కూడా వ్యవసాయ నిపుణులు సూచనలు చేస్తున్నారు. పంటలకు సరిపడా నీటిపారుదల కల్పించడం, నేలలో తేమ ఉండేలా చర్యలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. మొత్తంగా ఈసారి వేసవి ప్రభావం కొంత తీవ్రత ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.